మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్లో యోగా వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నస్పూర్లో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ కుమార్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ సేవలను స్మరించుకున్నారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని సింగరేణి క్రీడా మైదానంలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా సింగరేణి ఆధ్వర్యంలో ఘనంగా యోగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మందమరి ఏరియా జీఎం దేవేందర్తో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టులు నోటీసులతో బీఆర్ఎస్ నేతలను వేధింపులకు గురిచేస్తుందంటూ మండిపడ్డారు. పూటకపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వానికి ప్రజలే రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారని బేషరతుగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు వెంటనే విడుదల చేయాలంటూ దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు.